నమస్తే ప్రస్తుతం మనతో పాటు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు ఉన్నారు సార్ ప్రధానంగా ట్యాపింగ్ విషయంలో కాంగ్రెస్ సర్కార్ దర్యాప్తు చేస్తుంది వాంగ్మూలాలను బయటకు వస్తున్నాయి అన్ని విషయాలు బయటకు వస్తున్నాయి కానీ బీజేపీ మాత్రం నిర్లక్ష్యం వహిస్తుందని చెప్తున్నారు ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ మధ్యన ఒక ఒప్పందం జరిగింది మేము ఆ రోజు శాసనసభలో అడిగినాం నిజంగా మీరు దోషుల మీద చర్యలు తీసుకోవాలనుకుంటున్నారా జరిగినటువంటి తప్పిదాల మీద మీరు చర్చ చేయాలనుకుంటారంటే అవును అని మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మేము చెప్పినాం కాళేశ్వరం అనే ప్రాజెక్టు మీద అసెంబ్లీలో చర్చ జరుగుతున్నప్పుడు మీ వ్యవహారం చర్యలు తీసుకునే విధంగా లేదు కేవలం చర్చ జరిపి పబ్బం గడుపుకోవాలన్న ఆలోచన ఉన్నట్టు అనిపిస్తున్నాం మేము అన్నట్టుగానే ఈరోజు నిజమవుతా ఉన్నది కాళేశ్వరం మీద అసెంబ్లీ మొట్టమొదటి 4 నెలల క్రితం 5 నెలల క్రితం మొదలుపెట్టేటువంటి చర్చ మీద ఇప్పటి వరకు ఎక్కడా కూడా ఎటువంటి చర్య లేదు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొదలయ్యింది దేశ రక్షణకు సంబంధించిన విషయం ప్రజల స్వేచ్ఛకు సంబంధించిన విషయం ప్రజల హక్కుకు సంబంధించిన విషయం ఆ విషయం మీద స్వయాన అరెస్ట్ అయినటువంటి అధికారులు ఈరోజు చెప్తా ఉన్నారు ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేస్తేనే మేము చేసినామని చెప్తా ఉన్నారు ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల పేర్లు కూడా చెప్తున్నారు ఎందుకు ఆ పెద్దల పేర్లు ఎఫ్ఐఆర్లో నమోదైతలేవు ఎందుకు ఆ పెద్దల పేర్లు ఇంకా ఛార్జ్షీట్లో వేస్తలేరు కాంగ్రెస్ నేషనల్ పార్టీతో ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఒక ఒప్పందం కుదుర్చుకున్నది మీరు మా మీద చర్యలేం తీసుకోవద్దు ఈ రాబో 5 సంవత్సరాలు మీరేం చేసినా మేము పట్టించుకోమనే విధంగా వాళ్ళ ఇద్దరి మధ్యన ఒప్పందం జరిగింది ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అనేక సందర్భాల్లో మాట్లాడిండు కేంద్ర ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీతో లాలూచి పడ్డదని మాట్లాడిండు దాని కారణంగానే కవితను అరెస్ట్ చేయలేదని మాట్లాడిండు దాని కారణంగానే వీళ్ళ మీద చర్యలు లేవని మాట్లాడిండు ఈరోజు ఆ మాటలన్నీ కూడా అబద్ధమనే కవిత అరెస్ట్ ద్వారా తేలింది అదే రకంగా ఈరోజు సిబిఐ కూడా నేను ఎన్నిసార్లు వెళ్ళినా సిబిఐ నాకు సమయం ఇస్తలేదని చెప్పిండు మరి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకు అవకాశం ఉన్నది చారానా కాగితం ఢిల్లీకి రాస్తే సిబిఐ టైం పీరియడ్ లోపల ఎంక్వైరీ చేస్తుంది దోషుల్ని బయటకు తీసుకొస్తుంది ఎవరు ఏ రకంగా దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నదో అదంతా కూడా బయటకు వస్తుంది ఆ రకంగా కాకుండా కేవలం పేపర్లకు లీకులు మాత్రమే ఇస్తున్నారు పేపర్లకు లీకులు ఇవ్వడం వల్ల దోషులకు మీద చర్యలు జరగవు దోషులకు శిక్షలు ఖరారు కావు పేపర్లకు లీకులు ఇచ్చి బంద్ చేసి కాంగ్రెస్ పార్టీ ఈరోజు చేయాల్సిన పని కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే జరిగినటువంటి విషయాల మీద ఈ క్యాబినెట్ తీర్మానం చేసి సిబిఐ ఎంక్వైరీ చేయవలసిందిగా ఫోన్ ట్యాపింగ్ మీద భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ఇదే సందర్భంలో ఇలాంటి మీరు డిమాండ్ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ నుండి ఏమంటుందంటే సిబిఐ అనేది కేంద్రం పరిధిలో ఉంటుంది అలాగే మోడీకి కేసీఆర్ మధ్య చీకటి ఒప్పందం ఉంది వాళ్ళకి అప్పగిస్తే ఈ కేసు నీరుగారే అవకాశం ఉందని కాంగ్రెస్ అంటుంది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట మారుస్తున్నటువంటి తీరు చూస్తే రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఏం మాట్లాడిండ్రు కాళేశ్వరం గురించి నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి కేంద్ర హోంశాఖ మంత్రి గారు సమయం ఇస్తలేరు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ పెద్దలారా నాకు సమయం ఇప్పించండి అని అన్నారు ఈరోజు ముఖ్యమంత్రిగా ఒక్క అపాయింట్మెంట్ కోరితే గంట లోపల మీకు కేంద్ర హోంమంత్రి గారు అపాయింట్మెంట్ ఇస్తారు భారత ప్రధానమంత్రి గారు కూడా అపాయింట్మెంట్ ఇస్తారు సరే ఆ రకంగా కంప్లైంట్ చేయండి లేకుంటే కనీసం రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం ఉన్నది సిబిఐ ఎంక్వైరీ కోరడానికి మీరు సిబిఐ ఎంక్వైరీ ఆ రోజు కోరినటువంటి వ్యక్తులు ముఖ్యమంత్రి అయిన తర్వాత సిబిఐ ఎందుకు మీకు ఈ రకంగా కనిపిస్తూ ఉన్నది ఈ అధికారం లేనప్పుడేమో మీకు సిబిఐ ఎంక్వైరీ కావాలని కోరుకుంటారు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో సిబిఐ కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటారు మరి ఆ రోజు మీరు డిమాండ్ చేసేటప్పుడు ఈ విషయం తెలవదా ఇది కేవలం జరుగుతున్నటువంటి విషయాల్ని వాస్తవాలు బయటకు వచ్చినా కూడా తొక్కిపెట్టే విధంగా ఆ రోజు కేసీఆర్ గారు నయీం డైరీని చూపించి ఏ రకంగానైతే పరిపాలన కొనసాగించి ఆస్తులన్నీ కూడా వాళ్ళు కబ్జా చేసుకున్నారో అదే రకమైన రీతిలో ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తున్నట్టు మాకు అనుమానం. ఆవిర్భావ వేడుకల నేపథ్యంలో 2 అంశాలు కీలకంగా మారాయి ఒకటి రాష్ట్ర చిహ్నం గురించి మరొకటి పాట గురించి ఆ గీతానికి సంగీతం గురించి కూడా బీజేపీ స్టాండ్ ఏంటి ఈ విషయం వాస్తవంగా రాష్ట్ర గీతంలో ఏవైనా తప్పులున్నా చేర్చాలున్నా రాష్ట్ర ప్రభుత్వంకు అధికారం ఉంటుంది అటువంటప్పుడు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అదొక చిన్న విషయం దాంట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటే సరిపోతుంది చిన్నానికి సంబంధించిన విషయం మీద కూడా ఎక్కడైనా తప్పులున్నా అడిషనల్గా ఏదైనా చేర్చాలనుకున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం చేర్చవచ్చు కానీ అదేదో పెద్ద చర్చగా అదేదో పెద్ద సమస్యగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు చర్చకు రాకుండా కుట్రలో భాగంగానే ఆ చర్చ మొదలుపెట్టింది ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 నెలలు దాటి 6 నెలలు అయిపోయింది ఈ రాష్ట్రంలో సమస్యలు ఎన్నో ఉన్నాయి పరిష్కరించాల్సిన ప్రభుత్వం
కేవలం సమస్యని పరిష్కరించకుండా ఒక పక్క బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పుల మీద చర్యలు తీసుకుంటున్నామన్నట్టు పేపర్లో లీకులు ఇస్తూ ప్రభుత్వం పాలన కొనసాగిస్తున్న తప్పితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల మీద కానీ రాష్ట్రంలో ఉన్న సమస్యల మీద కానీ దృష్టి సారించకుండా ప్రజలని ఒక గందరగోళమైనటువంటి పరిస్థితులు నెట్టే విధంగానే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది. ప్రజల దృష్టిని ఈ రకంగా మీరు ఎన్ని రోజులు మరల్చగలుగుతారు? ఇంకొక ఇప్పుడు 3 నెలలు పార్లమెంట్ ఎన్నికలు ఉండే, సరే ప్రజలు ఏ విషయాలు కూడా పట్టించుకోలేదు. పార్లమెంట్ ఎన్నికలైన తర్వాత వ్యవసాయ సీజన్ వచ్చింది. ఈరోజు రైతులంతా కూడా రాష్ట్రంలో ఇబ్బందులలో ఉన్నారు. రైతులకు విత్తనాల సరఫరా చేయాలా, రైతులకు పంటల రుణాలు ఇప్పియాలా, మీరు ఇచ్చినటువంటి రుణమాఫీ అమలు చేయాలా, ఈ విషయాలన్నీ కూడా విడిచిపెట్టి మిగతా విషయాల మీద చర్చ పెట్టి పేపర్కు లీకులు ఇస్తున్నారు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయాలనుకున్న పనులు చాలా ఉన్నాయి. మీరు చేసే పనులు చేసే ప్రయత్నం చేయండి. మీరు చేస్తానన్న రుణమాఫీ చేయండి, అది మీ చేతుల్లో ఉంది కదా, మీరు ఎక్కడికి పోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఇది జాతీయ నేరం అయ్యింది. ఈ ఫోన్ ట్యాపింగ్ అనే విషయం ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశం అయినప్పటికీ దేశంలో ఉన్నటువంటి మిగతా పెద్దల నేరాలని కూడా, మిగతా పెద్దలు ఉన్నటువంటి ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసింది. ఎక్కడా లేదు. నిన్న మొన్న కొన్ని పుకార్లు కూడా వస్తున్నాయి. హైకోర్టు జడ్జిలే కాదు, సుప్రీంకోర్టు జడ్జిల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేస్తున్నారు. ఇదంతా కూడా పెద్ద ఒక విచిత్రమైనటువంటి సంఘటన. కాబట్టి దీన్ని సిబిఐ విచారణ చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయి. తాజాగా మీపై అనర్హత వేటు వేయాలని కూడా ఒక ఫిర్యాదు అయితే వచ్చింది. దానిపైన ఏం క్లారిటీ ఇస్తారు? కోర్టు ఇచ్చినటువంటి నోటీసు కోర్టులో ఏదో చిన్న క్లారికల్ మిస్టేక్ని వాళ్ళు ఏదో చూపి కోర్టులో వేసిండ్రు. దానికి సంబంధించినటువంటి న్యాయవాదులు దానికి సంబంధించిన విషయాన్ని కోర్టుకు తెలియజేస్తారు. మొత్తంగా ఇది ట్యాపింగ్ విషయాల్లో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా కనిపించట్లేదు. సిబిఐకి ఎంక్వైరీ ఇస్తే మాత్రం పూర్తి విషయాలు బయటకు వస్తాయని కూడా పాయల్ శంకర్ గారు స్పష్టం చేశారు. దాంతోపాటు ఈ యొక్క అవతరణ దినోత్సవాల విషయాల్లో మాత్రం, చిహ్నం విషయంలో అలాగే పాట విషయంలో మాత్రం ఇలాంటి అంశాలను వివాదంలో తీసుకొచ్చి అసలైన ప్రజా సమస్యలను డైవర్ట్ చేస్తుందని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎద్దేవా వేశారు. కనుక సమస్యతో సతీ దిశ హైదరాబాద్.